వైసీపీ నేత బొత్స సత్యనారాయణపై ఏపీ వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావు విరుచుకుపడ్డారు. టీడీపీ నేతలు ఎడాపెడా దోచేస్తున్నారని బొత్స చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా విరుచుకుపడ్డారు. ఆ సంస్కృతి సంప్రదాయం వైఎస్ పాలనలో ఉండేదని ఆరోపించారు. అతి తక్కువ కాలంలో అత్యధికంగా దోచుకోవడం దాచుకోవడం జగన్కే చెల్లిందన్నారు మంత్రి పుల్లారావు. దాన్ని ఇతరుల మీద రుద్దేందుకు బొత్స లాంటి నేతలు యత్నిస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి దగ్గర నుంచి కార్యకర్త వరకు ఎడాపెడా దోచేస్తున్నారని బొత్స సత్యనారాయణ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎడాపెడా దోచేయటానికి ఇది కాంగ్రెస్ పార్టీ కాదు, రాజశేఖర రెడ్డి పాలన కాదు, తండ్రి నడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి లాగా దోచుకునేటువంటి పార్టీ కూడా కాదు. ఆ సంస్కృతి, ఆ సాంప్రదాయం, ఆ దొంగలు 10 ఏళ్ల పాలనలో అందరూ అక్కడే ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా దొంగలు ఎదుటివాడిని దొంగగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బొత్స కావచ్చు, వారు ఎమ్మటి వచ్చినటువంటి నాయకులు కావచ్చు. 10 ఏళ్ళు దోచుకున్నారు. కరువు వచ్చినా, వరదలు వచ్చినా, తుఫానులు వచ్చినా, మరొకటి వచ్చినా ప్రతి అవకాశాన్ని కూడా దోచుకోవడానికే 10 ఏళ్ల పాలన ఉపయోగించుకున్నటువంటి వారికి వారి ఆలోచనలు కూడా ఎదుటివారికి కూడా అదే విధంగా రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ప్రజలకు జవాబుదారీ తన ప్రభుత్వం. కాంగ్రెస్ 10 ఏళ్ల పాలనలాగా తండ్రిని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి లాగా ఈ ప్రపంచంలో అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ దోచుకున్నటువంటి పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ, వారి నాయకత్వంలో ఉన్నటువంటి ఇటువంటి బొత్స లాంటి వాళ్ళు కానీ ప్రపంచంలో లేరు. అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ దోచుకొని 16 నెలల జైలు, 12 కేసుల్లో తొలి ముద్దాయి, 43,000 కోట్లు సిబిఐ నిర్ధారణ. ఇంతవరకు ఎక్కడన్నా ఉందా దేశంలో? కాబట్టి ఆ బురద అందరికీ పుయ్యాలి. లేచిన కాడి నుంచి అవినీతి ఏ పని